నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సముద్ర తీరం మనదే, వేట మనదే, బోటు మనదే అంటూ వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. అభివృద్ధి పనులపై పబ్లిక్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. మత్స్యకారుల ప్రేమాభిమానాలు మరవలే మంత్రి లోకేష్. దళితుల పట్ల వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలి ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హెచ్చరిక. అరవై డివిజన్లకు పెరిగిన చిత్తూరు కార్పొరేషన్ పరిధి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పంలో తొలి పర్యటన. ఈ తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అని మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రానున్న రోజుల్లో పరిశ్రమల కేంద్రముగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుమ్మలపేంట బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో కావలి కరకపట్టంగా పాత పేరు సార్థకమవుతున్నారు. 50 రోజుల్లో నెల్లూరు జిల్లాలో 10,000 కోట్లు పెట్టుబడులు ఇచ్చాయని సీఎం తెలిపారు. 25 మత్స్యకార గ్రామాలను కనెక్ట్ చేసే మెటల్ రోడ్ నిర్మాణాలకు సుమారు 6.27 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తుమ్మలపేంట గ్రామ R&B రోడ్ ను రామాయపట్నం జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్ కు కనెక్టివిటీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హబ్ స్టేషన్ కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా గాని సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మంది, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక సంస్థల అభివృద్ధి పనులు ప్రజలకు పూర్తిగా పారదర్శకంగా కనిపించేలా ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నత అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు, వాటి పురోగతి, రోడ్ల పరిస్థితి వంటి వివరాలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను మరింత పెంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ రథాల ద్వారా డ్రై వేస్ట్ సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఏప్రిల్ నెలలోనే 18 లక్షల కేజీలకు పైగా వ్యర్థాలను సేకరించామన్నారు. గ్రెయిన్ షాప్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రజల్లో పరిశుభ్రతమైన మరింత అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇక రోడ్ల నిర్మాణ పనులు నిర్దిష్ట గడువులో నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి పనికి సమయ పట్టిక ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన మత్స్యకారులను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గంగపుత్రులు, అభిమాన మిత్రులు యువగలం పాదయాత్ర జువ్వలదిన్నే చేరుకున్నప్పుడు మత్స్యకారుల పట్టుదల, ఐకమత్యం చూశానని, ఊరంతా ముగ్గులు వేసి నేను వచ్చేంత వరకు ఆ ముగ్గులపై ఎవరిని నడవనీయకుండా ఊరంతా శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో ఒక పండగలా నాకు స్వాగతం పలికారని తెలిపారు. అంతా కలిసి ఒక మాట అనుకుంటే దానిపై నిలబడతారని, మత్స్యకారుల నుంచి ఈ మాట మీద నిలబడే తత్వం అందరం అలవర్చుకోవాలి అని కొనియాడారు. మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య అయినా ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టుకుని అందరితో ఆప్యాయంగా మాట్లాడిన మంత్రి ఫోటోలు దిగారు. తాము సీఎం కు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే మంత్రి లోకేష్ తమకు ఆత్మీయ ఆతిథ్యం అందించారని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఆలోచించినా, మీ సమస్యల గురించి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చినా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. అన్నా, కానీ ఒక్క విషయం, మీ పట్టుదల, అందరూ అనుకుంటే ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పార్టీలో కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు. నేను ఎక్కడ ఫోన్ చేసి ఎవడు రమ్మని చెప్పలా, కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఇంత దూరం వచ్చారు, ఎండల్లో ఈ వేడిలో ఉన్నారు, కొంచెం కలుద్దాం, కప్ కాఫీ టీ తాగిన తర్వాత వెళ్దాం అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మీ అందరు తెలుసు, మత్స్యకారుల సేవలో కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తాం, రాబోయే సంవత్సరాలు కూడా చేస్తాం. దాంతో భాగంగా కూడా ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొల్లన్నట్టుగా క్యాబినెట్లో ఉన్నారు, అన్నగారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదా ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. కానీ మిమ్మల్ని చూసినాతే నేను ఈరోజు స్టన్ అయ్యా. ఎందుకంటే మనం అనుకోలేదు కదా, అట్లా అని వచ్చేసారు అందరూ. నేను పొద్దున్న లేచి అందరూ వచ్చాడు, అప్పుడు తట్టింది, అరే మత్స్యకారుల సేవలో బాబు గారు బయలుదేరుతున్నారు కదా ఈరోజు, ఆయన పంపించడానికి వచ్చినట్టున్నారు అందరని. అప్పుడు ఫోన్ చేశారు, బాబు తప్పనిసరిగా అందరూ కలిసిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తానని చెప్తాం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు పౌరుషం ఉండాలి, ఎవడు ఆపరు. ఇది మనీళ్ళే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనీళ్ళే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏమున్నా కొల్లన్న ఉన్నాడేట్టుగా కొంచెం స్పీడ్ పెంచమంటా ఉంటాను అప్పుడప్పుడు అన్నని. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుంటాయి. ఏమున్నా రాండి, హాయిగా కూర్చుందాం. నేను ఒకవేళ అటు ఇటు పరిగెడతా ఉంటే ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టీం ఉంటుంది, ఎక్కడ కానీ మన పార్టీ ఆఫీస్లో కానీ మన వాళ్ళు ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. కానీ ఒక విషయం చెప్పాలి, నేను మరవలేంది మీ పట్టుదల. అబ్బా మామూలు మొండి కాదు మీరు. నేను చూసా కదా కావల్లో, ఇప్పుడు జోలెదిండేలో అక్కడ డిఫెన్స్ కంపెనీకి వచ్చినాం. ఊరోళ్ళందరూ ఒక తీర్మానం చేశారు, ఎవడన్నా కానీ ఫంక్షన్కి వెళ్తే తోలు తీస్తామని. ఆశ్చర్యపోయా. అంటే పట్టుదల, ఒక్కసారి అనుకుంటే ఊరంతా ఒక మాట మీద నిలబడుతుంది.
అది మీ దగ్గర మేము నేర్చుకోవాలి రాబాయ్. కంపెనీ కూడా ఈ సంవత్సరం ఆఖరి లోపల పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే తమిళలో వస్తున్నారు, మన ప్రాంతంలోకి వచ్చి వేటకు వస్తున్నారు, అది ఆపాలని కంపెనీలు చెప్పా వాళ్ళకు బోట్ ఇమ్మని. దానికి ఏంటంటే మనుషులు వస్తున్నారు, అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, దళితుల విషయంలో వైసీపీ నాయకుల తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు థామస్, మురళీమోహన్లతో కలిసి ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ దళితుల విషయంలో వైసీపీ పార్టీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గాలపై హత్యలు, దౌర్జన్యాలు యథేచ్ఛగా సాగాయని ఆరోపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంలో హత్య చేసి ఏకంగా మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్నారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ను చిత్రవధకు గురిచేసి ఏకంగా సస్పెండ్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పోలీస్ స్టేషన్లోని దళిత యువకుణ్ణి శిరోముండనం చేసింది కూడా వైసీపీ నేతలే అన్నారు. నేడు రాష్ట్రంలో దళిత సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు షణ్ముఖం రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వెరీ పాపులర్ జరిగిన ఓటు ఏంటంటే మన అందరికీ తెలిసింది డాక్టర్ సుధాకర్. ఆయన చేసిన పాపం ఏంటంటే కరోనా టైంలో సరైన మాస్కులు సప్లై చేయండి, తర్వాత రక్షణ పరికరాలు ఏమైనా ఉంటే వీళ్ళకి అది స్ప్రెడ్ కాకుండా కోవిడ్ కరోనా ఉంటే అని అడిగినందుకు అతన్ని ఎన్ని విధాలుగా హింసించారో, చేతులు వెనక్కట్టి బట్టలు ఎప్పదీసి తర్వాత రోడ్డు పైన ఆయన అర్ధనగ్నంగా ప్రదర్శన చేయించారు. తర్వాత కాలక్రమంలో ఆయన అవమానం తట్టుకోలేక ఆయన చనిపోయాడు. సో అట్లాగే తూర్పుగోదావరి సీతానగరంలో దళిత యువకుడు శిరోముండనం చేశారు. ఆయన చేసిన ఏ చిన్న తప్పు కూడా శిరోముండనం చూస్తే మన అందరికి కూడా ఎంత అవమానంతో చేసిన పని అవుతుందో మన అందరికి అర్థమవుతుంది. వైసీపీ నాయకుల ఒత్తిడితోటి పోలీస్ స్టేషన్లోనే జుట్టు కత్తిరించి తీవ్రంగా కొట్టడం జరిగింది. పనిష్మెంట్ ఇవ్వాల్సిన పద్ధతి వదిలిపెట్టి వీడి చేతుల్లో చేసిన ఇష్టం వచ్చినట్టు చేశారు. అలాగే తోటా కిరణ్ కుమార్ అని గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తర్వాత ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో పెట్టినందుకు అతను దారుణంగా హత్య చేయించారు. దళితులంటే కనీసమైనటువంటి సమానత్వం ఉన్న ముందుగా అనంతబాబు పైన చర్యలు తీసుకో. అనంతబాబు పైన చర్యలు తీసుకోనంత కాలం, అనంతబాబును నీ పార్టీలో పెట్టుకున్నంత కాలం నువ్వు దళిత ద్రోహివే. నీకు దళిత సమాజం దగ్గర కాబోదు. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. సుధాకర్ బాబు ఒక అనస్థీషియా డాక్టర్, ఆఖరికి అతనే చనిపోయే పరిస్థితికి వచ్చారు. మందుకు కల్తీ జరుగుతోంది. ఈరోజు కేసుల్లో ఇరుక్కున్నారు మీ వాళ్ళందరూ. ఐఏఎస్ల నుంచి, ఐపీఎస్ల నుంచి, ఎంపీల నుంచి ఎంతోమంది కేసుల్లో ఉన్నారు. కల్తీ లిక్కర్. అయ్యా, కల్తీ జరుగుతుందంటే చంపేసినటువంటి దుర్మార్గులు మీరు. కల్తీ మద్యం దాగి 26 మంది చనిపోతే 26 మంది దళితులే. ఎవరి పాపం ఇది? నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్సీలని, దళిత వర్గాన్ని చాలా ఇబ్బందులు పెట్టించారు, చాలా ఘోరంగా కొట్టారు, చంపారు. అదేవిధంగా మా ఎస్సీ మహిళల్ని అత్యాచారం చేశారు. ఇలాంటి ఎన్నెన్నో చేసేసారు వాళ్ళు. అందుకే ఎస్సీలందరూ కూడా, దళితులందరూ కూడా లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్పాలని చెప్పేసి అందరూ కూడా కూటమి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదరించి ఎగేసుకొని గుద్ది మంచి మంచి మెజారిటీలో మమ్మల్ని అందరినీ కూడా, ఎస్సీ సామాజిక వర్గం స్పెషల్గా మా అందరినీ కూడా మంచిగా మెజారిటీలో, మంచి మెజారిటీతో ఎంపీ గారిని కానీ, గంగాధర్ నల్లూరు నన్ను కానీ, అదేవిధంగా తమ్ముడు పూతలపట్టు మురళిని కానీ అందరినీ బ్రహ్మాండమైన మెజారిటీలో దళిత సామాజిక వర్గం మా అందరికి కూడా ఆదరణ ఇచ్చింది.
మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన కొలిక్కి రావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పునర్విభజనతో డివిజన్లో రాజకీయ ముఖ చిత్రం మారనున్నది. డివిజన్ల సంఖ్య పెరగడంతో కొందరు స్థానిక నేతల్లో కొత్త ఆశలు చిగురించగా మరికొందరిలో ఆందోళన నెలకొంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లు గాను పునర్వ్యవస్థీకరణలో 60 డివిజన్లకు పెరిగాయి. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న వారంలోగా ఫిర్యాదు చేయవచ్చునని మున్సిపల్ అధికారులు ఆదేశాలతో వార్డుల పెంపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. డివిజన్ల సంఖ్య పెరగడంతో ఎన్నికల పోటీ చేయాలన్న స్థానిక నేతల్లో ఆశలు నెలకొన్నాయి. దీంతో అనేక డివిజన్లో రాజకీయ ముఖ చిత్రమే మారనున్నది. గతంలో రిజర్వేషన్లు తదితర కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉన్న పలువురు స్థానిక నేతలు పెరిగిన వార్డులో తమకు అనుకూలమైన స్థానం కోసం పైరవీలు మొదలుపెట్టారు. ఈ డివిజన్ల పెంపు అధికార ప్రతిపక్ష పార్టీలకు సవాలుగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికలను ఏకపక్షంగా చేసుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో గత వైసీపీ పాలసీని కొనసాగించి కార్పొరేషన్ కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో కూటమి నేతలు ఉన్నారు. ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించాలని ఇరు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఏ విధంగానైనా ఈసారి చిత్తూరు కార్పొరేషన్ లో బాగా వేయాలని అధికార పార్టీ ఉంది. ఎందుకు ఇటీవల చిత్తూరులో జరిగిన మినీ మహానాడులో పలువురు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు బలాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కూడా మారిన డివిజన్ల స్థితిగతులను సమీక్షిస్తూ ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించే విధంగా పావులు కలుపుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా కార్పొరేషన్ లో రాజకీయ వేడి ఊపందుకుంది. అమ్మల కన్నా అమ్మ ఆపద మొక్కుల తల్లి కుప్పం గ్రామ దేవత తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. ఊరువాడ ఏకమై భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న వేళ ఈ పుణ్యక్షేత్రంలో మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతుంది. కుప్పం ఆ గడ్డపై అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగమ్మ జాతర తమ ప్రియతమ నేత తన సొంత నియోజకవర్గ దేవతకు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ దృశ్యం కుప్పం ప్రజలకే కాక యావత్ రాష్ట్రానికే ఒక ఆధ్యాత్మిక పండగలాగా మారింది. భక్తుల జయ జయ ధ్యానాల డప్పు వాయిద్యాల హోరు మధ్య గంగమ్మ తల్లి ఆశీస్సుల కోసం వేచి చూస్తున్నారు. కుప్పం గడ్డ భక్తికి అడ్డ గ్రామ దేవత తిరుపతి గంగమ్మ జాతర వేళ చిత్తూరు సీమ ఆధ్యాత్మిక హోరుతో ఊగిపోతుంది. తరతరాల సాంప్రదాయం, వేల మంది భక్తులు కోలాహల మధ్య కుప్పం చరిత్రలో మరో మహత్తర ఘట్టం. రాష్ట్ర రథ సారథి కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు తన ధర్మపత్ని నారా భువనేశ్వరితో కలిసి ఆ జగన్మాత గంగమ్మకు ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే కాదు, ఆ తల్లి బిడ్డలుగా లోక కళ్యాణం కోసం, రాష్ట్ర సుభిక్షం కోసం పరమ పవిత్రమైన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించనున్నారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో ఉన్న తోపుడు బండ్ల వ్యాపారస్తులకు రాజంపేట టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ పర్వీన్ రాజ్, షామిక్ లాల్, సద్దాం హుసేన్లు అండగా నిలిచారు. పొంగనూరు పట్టణంలో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పర్వీన్ రాజ్, షామిర్ లాల్, సద్దాం హుసేన్ టార్పలిన్ పట్టాలను అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. పొంగనూరు పట్టణం కట్ట మీద రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ అనేక మంది వ్యాపారస్తులు జీవనం సాగిస్తున్నారు. ఎండాకాలం వర్షాల కారణంగా ఇబ్బందులకు లోనవుతున్న విషయాన్ని గుర్తించి వారికి అండగా ఉంటారని నిర్ణయించారు. దీంతో చిరు వ్యాపారస్తులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలను అందించారు. కట్టపైన ఎండకి వానకి చాలా రోజుల నుంచి మేము కష్టపడతా ఉంటే చూడలేక పర్వీన్ మేడము అందరికి ఎన్ని పట్టాలు కావాలో బండ్లు ఎన్ని ఉన్నాయి అన్నీ రాసుకుని మా అన్న షామీర్ అన్న అందరికీ పిలిచి అదే పనిగా చెప్పి మీ ఎండకి వానకి అట్లా ఉండకూడదని అందరికీ పట్టాలు ఇచ్చినాడు. అందరూ మా అన్న షామీర్ అన్నకి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క బండివాడు ప్రతి ఒక్క అంగి వాళ్ళు అంతా రుణపడి ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాము. మన పుంగునూరు నియోజకవర్గం గౌరవలైన టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి అన్న గారి సూచనల మేరకు ఈరోజు పుంగునూరు కట్ట మీద ఉన్న చిన్న చిన్న షాపులు వానికి తడుస్తూ
ఎండకి తడుస్తూ ఇదే విధంగా చాలా రోజుల నుంచి మన షామీర్ అన్నకి చెప్పడం జరిగింది, అన్న వానలు పడతా ఉన్నాయి, సౌకర్యం లేదు అని చెప్పడంతో ఈరోజు పార్లమెంట్ సెక్రటరీ అయిన మన పర్వీన్ తాజ్ మేడం అన్నది చెప్పడంతో, మేడం గారికి చెప్పడంతో నిన్నటి రోజు అన్ని పట్టాలు ఎన్ని కావాలో అని రాసుకొని ఈరోజు ప్రతి బండికి కూడా ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. అలాంటి సేవలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చిత్తూరులో మంచి హోటల్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది స్వచ్ఛత, నాణ్యత, అద్భుతమైన రుచులతో ది ఎడెన్ పార్క్ చిత్తూరు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు, టిఫిన్ నుంచి స్పెషల్ బిర్యానీ వరకు ప్రతి వంటకంలోనూ ప్రత్యేకత. ఫ్యామిలీ డైనింగ్, పార్టీ ఆర్డర్స్, హోమ్ డెలివరీ సౌకర్యంతో ఈ రోజే విచ్చేయండి. రుచికి, శుభ్రతకు నిజమైన చిరునామా ది ఎడెన్ పార్క్ ఫ్యామిలీ రెస్టో, న్యూ బెంగళూరు టు తిరుపతి హైవే, నియర్ చిత్తూరు ఓల్డ్ బైపాస్ జంక్షన్, చిత్తూరు. సెల్ 9603308999 మరియు 9603304999. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సముద్ర తీరం మనదే, వేట మనదే, బోటు మనదే అంటూ వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. అభివృద్ధి పనులపై పబ్లిక్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. మత్స్యకారుల ప్రేమాభిమానాలు మరవలే మంత్రి లోకేష్. దళితుల పట్ల వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హెచ్చరిక. అరవై డివిజన్లకు పెరిగిన చిత్తూరు కార్పొరేషన్ పరిధి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పంలో తొలి పర్యటన. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.